చిత్రకళా సిద్ధహస్తుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర 5వ భాగం 28/3/25. దీని రచయిత శ్రీ మాదేటి రాజాజీ. ది బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ who is who in art and antiques have this day awarded a certificate of merit to Sri Madati Rajaji for distinguished work, which is the subject of notice in the first edition of the International Who is Who in Art and Antiques, given under their hand and seal in Cambridge, England, this first day of February 1973. పద్దెనిమిది 1975 ఫైన్ ఆర్ట్స్లో ఇంగ్లీష్లో చిత్రకారుడు రాజాజీ రాసిన వ్యాసాల లండన్, కేంబ్రిడ్జ్ వాళ్ళు ఇచ్చిన యోగ్యతా పత్ర పరిశీలిస్తున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇందు జగదీశ్వరరావు. To whom it may concern, this is to certify that Sri M. Rajaji was a bona fide student in the Department of Drawing and Painting in this institution. He passed the diploma examination in Drawing and Painting in 1958 in the second class. He has also completed the one-year course in mural dissertation class during the sessions 1958-59. Sri Rajaji was a conscientious and hard-working student throughout his career and bears an excellent character. He has recently known one-man show exhibition in Bombay, which was well appreciated by the people. If he is given proper help to study in the field of art, I am sure he will amply justify the help given to him. I wish him all the success. JJ School of Arts, Bombay వాడిచ్చిన సర్టిఫికేట్. కళా తపస్వి శ్రీ భగీరథ్. ఇవన్నీ సూక్ష్మాకార దృశ్య చిత్రాలు. ఉదయారుణ కాంతులతో రాగరంజితమైన హిమాలయ పర్వత శ్రేణులు. సాయం సంధ్యలో కుంగుతున్న సూర్యుని ముందు నిద్రకు ఉపక్రమిస్తున్న తూర్పు కనుమల సౌందర్యం. తుషారావృతమైన నీలగిరి పర్వత శ్రేణులు. కొండలను చీల్చుకుంటూ గంభీరంగా దూకుతున్న జోగ్ డుడుమ ఎత్తిపోతల జలపాతాలు. ఫలభారంతో పూర్ణ గర్భిణీల వంటి తరువుల హొయ. మెల్లగా దూది పింజల్లా పయనించే మేఘ శకల మనం ఆ చిత్రాల్లో చూస్తాం. అంగుళం దూరంలో అనంత తీరాలను దర్శిస్తాం. ఆహ్లాద నయనానందకరమైన వర్ణ చిత్ర విన్యాసంలో తూలిక అంటే వేసేటువంటి బ్రష్ కర్మ చిక్కిన ఆ అపూర్వ ప్రకృతి సౌందర్యం వర్ణనాతి. ఆ అద్భుత కళాఖండాలను సృష్టించిన కళా తపస్వి స్వర్గీయ శ్రీ భగీరథ్. పురాణ ప్రసిద్ధుడైన ఋషి పొంగబడు భగీరథిలాగా శ్రీ వరాహగిరి వెంకట భగీరథ్ ఐహికం కన్నా ఆముష్మిక చింతన హెచ్చు. కఠోర నియమానిష్టాలు, వీడని పట్టుదల, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని నిలిచే నిబ్బరం ఆయన సొమ్ము.
పంచభూతాలను ఒకదానిని ఆయన శాసిస్తే ఆయన యావత్ ప్రకృతి సౌందర్యాన్ని తన చిత్రాలలో నిబద్ధం చేశారు. ఒక కళని ఒక యోగంగా సాధన చేసిన భగీరథ తనదైన భగీరథి ఎత్తైన గర్భాన్ని, దృఢ శరీరాన్ని, సౌజన్యాన్ని చూస్తే అపరిచితులకైనా ఆయనకు గొప్ప ఉపాసకుడుగా కనిపించక వరాహగిరి వెంకట భగీరథి వివి భగీరథి 1901 జూలై 21వ తేదీ అనకాపల్లి వద్ద ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన మామిడి పాలెంలో అతి సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిన్ననాటనే మేనమామల స్వస్థలమైన రాజమండ్రి వచ్చి విద్యాభ్యాసం చేశారు. ఆది ఆంధ్ర చిత్రకళా వైతాళకుడు శ్రీ దామెల్ల రామారావు రాజమండ్రిలో స్థిరపడి కళా సరస్వతికి అనర్ఘరత్నాలు సమర్పిస్తున్న తరుణం ఆ భగీరథులో నిబిడీకృతమై ఉన్న కళాభినివేశం ఆ మహనీయుని దర్శనంతో పెళ్ళుబుకే చదువుకు స్వస్తి చెప్పి భగీరథి చిత్రకళలో ఓనమాలు దిద్దాడు ఆయనవరు. తర్వాత శ్రీ బ్రహ్మానంద సరస్వతి మహారాజ్ ఆశీస్సులతో కొన్ని నెలలు బొంబాయిలో చిత్రకళ శిక్షణ పొందిన అనారోగ్యంతో ఇంటి ముఖం పట్టారు. చిన్నతనంలో కుటుంబ భారం, వైవాహిక బంధంతో బ్రతుకు తెరువుకై జగ్గంపేటలో బడిపంతులుగా చేరిన కళపై తీరని తమకు అణుచుకోలేని అభినివేశం తరచూ ఊరు వదలి సౌందర్యారాధనలో తన్మయుడి అనేక చిత్రాలు చిత్రించేవారు. పారవశ్యంతో తన ఉనికిని కుటుంబాన్ని కూడా మర్చి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడికో దేశాటన చేస్తూ కళా సాధన చేశారు. విరామ కాలంలో యోగులను, స్వాములను దర్శించడం, వారి తత్వోపదేశాలు ఆలకించడం మరొక సాధన. ఆయన జీవితం దుర్భర దారిద్ర్యంతో అడుగడుగున అవాంతరాలతో గడి అయిన నిస్పృహ చెంద ఓర్మితో పట్టుదలతో భగవంతుడిపై అచంచల విశ్వాసం కళా తపస్సు కొనసాగించి దేవుడిపై అతడి భక్తి ఎంత ప్రగాఢమంటే తన చిత్రాలపై తన సంతకం బదులు భగవంతుడి పేరు వ్రాశాడు ఒక్కొక్కసారి. కేవలం దృశ్య చిత్రాలకే అంకితమైన వాడు మన దేశంలో అరుదు. ఇండియాలో స్థిరపడిన రష్యన్ నికోలస్ రోరిక్ లాగా భగీరథి పక్తు దృశ్య చిత్ర రచనలు రోరుక్కుని మించిన ప్రజ్ఞ కనపరిచాడు అనటంలో అతిశయోక్తి లేదు. రోరిక్ చిత్రాలు టెంపెరా రంగులైతే భగీరథివి ట్రాన్స్పరెంట్ నీటి చిత్రం అంటే టెంపెరా చిత్రాల్లో పొరపాటు దిద్దటానికి వీలుండగా పూర్తి నీటి రంగుల్లో ఆ అవకాశం లేదు. ఆయన గుర్తింపు కోసం అయినా ఆంధ్రదేశంలోనైనా రాకపోవటం మన దౌర్భాగ్యం. దుర్భర దారిద్ర్యం మూలంగా వేలాది చిత్రాలు, వెలకట్టలేని కళాఖండాలు రూపాయి, అర్ధకి, కాఫీ నీళ్ళకి అమ్మేసుకోవాలి. ఆయన జీవిత గాథ నిశీధిలో అక్కడక్కడ కొన్ని మెరుపు రేఖలు చమక్కమనిపించిన అవి లెక్కలోకి రావు. అదొక విషాద గాథ, ఉదయాన్ని కదిలించే కన్నీటి కావు. 1950లో తన ప్రియసతి మరణించిన 2 రోజులకి దివంగతుడైనాడు ఆ మహాకళాత్మక కళ ఊపిరిగా, అదే పరమావధిగా భావించి ఈనాడు మరుగున పడిన ఆయన చిత్రాలు ప్రచురించడం కనీస ధర్మం అంటున్నాడు ఈ రచయిత. చిత్రకళా ప్రతిభాశాలి కాళహస్తి పార్వతీశం.
భావ ఔచిత్యానికి ఏమాత్రం లోటు రాకుండా రంగుల ప్రపంచంలో తన కుంచ విన్యాసాలను అద్భుతమైన రకాలుగా వందలాది చిత్రాలను రూపకల్పన చేయటంలో సిద్ధహస్తుడు కాళహస్తి పార్వతీశం రాజమండ్రిలో 1920 సంవత్సరం మే 21 కాళహస్తి తమ్మారావు పాపయ్య గారులకు జన్మించి కాళహస్తి తమ్మారావు వాడికి పబ్లికేషన్ పుస్తక ప్రచురణ సంస్థ ఉంది. బాల్యం నుండి చిత్రకళపై మిక్కిలి మక్కువ. ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారి సహచర్య చిత్రకళలో ఎన్నో మెళకువలు నేర్చుకోవాలని తలుపు. దామెల్ల రామారావు ఆర్ట్ స్కూల్ వరదా వెంకటరత్నం గారి ఆచార్య వద్ద శాస్త్రీయ పద్ధతులు చిత్రకళ నేర్చుకొని రాష్ట్ర జాతీయ స్థాయిలో చిత్రకళా ప్రదర్శనలో పాల్గొని అనేక బహుమతులు పొందారు. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మైసూర్, హైదరాబాదులో జరిగిన జాతీయ చిత్రకళా ప్రదర్శనలు వీరి చిత్రాలు ప్రదర్శింపబై గౌతమ బుద్ధుడి జాతక కథలపై అనేక చిత్రాలు రాశారు. 1958లో జరిగిన అఖిల భారత బౌద్ధ చిత్రకళ ప్రదర్శనలో వీరు చిత్రించిన బోధ చిత్రానికి మొదటి బహుమతి వచ్చింది. వీరి చిత్రాల్లో స్త్రీమూర్తుల చిత్రీకరణ, వర్ణ సంయోజనం, స్వకీయమైన రచనా విధానం, వాటి కూర్పు, నేర్పు, తూలిక, బ్రష్ విన్యాసం ఇంప్రెషనిస్ట్ పోకడలతో ఉంటాయి. నాగార్జున వంటలు త్యాగరాజు చిత్రాలు బహుధా ప్రశంసని. వీరి చిత్రాలు రాజమండ్రి దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడతాయి. ఫోటోగ్రఫీ కళలో కూడా ఈయనకి ప్రావీణ్యం. ఆయన తీసిన ఫోటోలు ఎన్నో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడి ప్రశంసలు పొంది. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్లో కార్యవర్గ సభ్యులు. ప్రశంసలకు, ప్రచారాలకు దూరంగా ఉండి నిరంతరం కళా సాధనకి జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీ. ఎంతో ప్రతిభావంతంగా ఎత్తిన తన కుంచెను దించకుండా అప్రతిహతంగా కొనసాగించారు తన చిత్రకళా వ్యాసంగా. 1995 జూన్ 8 కొరబెద్దలు కళాప్రియులు అభిమానంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనతో సన్మానం అందుకోవటానికి ఇంటి మెట్లు దిగుతూ హఠాత్తుగా మరణం చెందారు. ఆదర్శానికి అన్యోన్యతకు ఆలవాలమైన పార్వతీశం దంపతుల బంధం ఎంత గాఢమైందైంది. మరణంలోనూ కూడా వారి అనుబంధాన్ని మనం ఏమాత్రం తెలియలేకుండా అంతిమంగా వారి అమలు పరుచు ఆయన అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి వచ్చిన వారికి ఆశ్చర్యంగా పార్వతీశం గారి సతీమణి శ్రీమతి పద్మావతి పరమపదించారు. అన్యోన్యతలో ఆదర్శంలో వారి ఆచరణ అలా రుజువై స్మృత్యంజ ఈ కార్యాన్ని తలబట్టినా వెన్నుతట్టి ప్రోత్సహించే మా ప్రదాత శ్రీ గంధం నాగసుబ్రహ్మణ్యం గారు. ప్రముఖ చిత్రకారుడు మరంగంటి సీతారామాచార్యుడు. తరతరాల చరిత్ర కలిగిన రాజమండ్రి పట్టణం ఒక ప్రాముఖ్యత. ఈ పట్టణం అతి ప్రాచీన కాలం నుండి ఎందరో కవులు, కళాకారులు, సకల కళాకారులకు నిలయమై ఎందరో కళాకారులు ఆయా కళలలో నిర్విరామంగా కృషి చేసి రాజమండ్రి నగరానికి, ఆంధ్రావనికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కళాకారులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో శ్రీ మరంగంటి
సీతారామాచార్యులు గారు. ఆచార్యులు గారు తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో కృష్ణమాచార్యులు రంగనాయకమ్మ దంపతులు ఏప్రిల్ 15, 1912వ తేదీ సాధారణ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య తాపేశ్వరం కాజాలకు బాగా తాపేశ్వరం తాండ్రకు కూడా అనుకో. అనంతరం సెకండరీ విద్య రాజమండ్రి వచ్చి కందుకూరి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో భక్తి శ్రద్ధలతో విద్య నేర్చి ఎస్ఎస్ఎల్సి పరీక్షలో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. బాల్యం నుండి ఆయనకు చిత్రకళ పట్ల ఆసక్తి సహజంగా ఏర్పడి ప్రాథమిక కళా పాఠశాల ఉన్న పాఠశాలలో చదువుకునే రోజుల్లో చదువుతో పాటు స్వయం కృషితో చిత్రకళా సాధన చేసేవారు. విద్యార్థి దశలో అనేక బాల చిత్రకళ పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు ప్రశంసా పత్రాలు పొందారు. చిత్రకళపై ఆయనకున్న మక్కువతో పై చదువులకు స్వస్తి ప్రఖ్యాత చిత్రకారి ఆచార్య వరదా వెంకటరత్నం శిష్యుడిగా కొంతకాలం ఆయన వద్ద శ్రద్ధతో విద్య నేర్చి చిత్రకళలో మెళకువలు తెలుసు. తర్వాత ప్రముఖ చిత్రకారు కొత్త సోమశాస్త్రి గారి వద్ద కొంతకాలం శిష్యరికం చేసి రూపచిత్రణలో ఆయన వద్ద శిక్షణ పొంది ఆయన అభిమానాన్ని కూడా పొందారు. అంతటితో ఆగకుండా బొంబాయి వెళ్ళి సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి 3 ఏళ్ళు డ్రాయింగ్ పెయింటింగ్స్లో శిక్షణ పొంది ప్రథమ శ్రేణిలో కృతార్థుడై డిప్లొమా పొంది శ్రీ ఆచార్యులు గారి చిత్రకళలు పరిపూర్ణత పొంది బొంబాయి నుండి తిరిగి రాజమండ్రి చేరారు. వారి చిత్రకళ పటిమకు ముగ్ధులై వారు చదువుకున్న వీరేశలింగం ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచరుగా ఉద్యోగమిచ్చే ఆహ్వానం. 1934లో వీరు చిత్రకళోపాధ్యాయుడిగా ఉద్యోగంలో ప్రవేశించారు. చిత్రకళోపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో ఎంతో శ్రద్ధగా అంకిత భావంతో ఆయన చిత్రకళ బోధన చేశారు. చిత్రకళపై విద్యార్థులకు ఆసక్తి అనురక్తి కలిగించడం ఎంతగానో కృషి చేసి విద్యార్థులకు ఎక్కువగా ప్రోత్సహించేవారు. అంతేకాక అనేక బాలుర చిత్రకళా పోటీలు విద్యార్థులను పంపి తమ పాఠశాలకు రాజమండ్రి నగరానికి మంచి పేరు తెచ్చిపెట్టారు. ఆచార్యులు గారు చిత్రకళ ఎడల ఆసక్తి ఎక్కువగా ఉన్న విద్యార్థులను దగ్గరకు చేర్చి వారికి ఉచిత శిక్షణ ప్రభుత్వంతో నిర్వహించే డ్రాయింగ్ లోయర్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు పంపించి ప్రోత్సహించారు. ఎందరో విద్యార్థులు ఈయన చిత్రకళోపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. అలాంటి వాళ్ళలో బుద్ధ సత్యనారాయణ ఒకరు. శ్రీ బుద్ధ ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ప్రముఖ చిత్రకారుల్లో ఒకరు. అనేక ప్రాంతాల్లో కమర్షియల్ ఆర్టిస్టుగా మంచి పేరు పొందారు. సీతారామాచార్యులు గారు తనదైన శైలిని సంతరించుకొని వేల కొలది వర్ణ చిత్రాలు రమ్యంగా చెత్తి వీరి రేఖ చిత్రశైలి కొత్తగా మృదువుగా ఉంది. వీరు చిత్రించిన నీటి రంగు చిత్రాలు తైలవర్ చిత్రాలు అతి సహజంగా నిజ జీవితానికి చాలా దగ్గరగా జీవకళ తొణికిసలాడుతూ వీరు రూపచిత్ర కళలో కూడా మంచి దిట్ట. ప్రకృతి దృశ్య చిత్రణలో కూడా మంచి నైపుణ్యం ఉన్నది. ఏ చిత్రం చిత్రించినా ఆ చిత్రంలో జీవకళ తొణికిస. ఆయన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక చిత్రకళా పోటీలలో పాల్గొని ఎన్నో ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రశంసాపత్రాలు పొందారు. ఒక చిత్రకళా ప్రదర్శనలో ఆచార్యులుగా చిత్రించిన తైలవర్ణ చిత్రాన్ని ఆనాటి రాష్ట్ర గవర్నర్ సిఎం త్రివేది గారు చూసి ఆకర్షితులై ఆ చిత్రం నాకు కావాలి అనుకోరు.
అందుకు పారితోషికంగా గవర్నర్ గారు 10,000 రూపాయలు ఆచార్యుల గారికి ఇవ్వగా వారి వద్ద నుండి ఆ డబ్బులు తీసుకో. అప్పుడు గవర్నర్ త్రివేది గారు చిత్రకళ ఎడల అభిరుచి ఉన్న బీద విద్యార్థులకు ఆ డబ్బు ఇవ్వమని కోరగా తీసుకొని బీద విద్యార్థులకు అందించి ఆచార్యులు గారు ఆయన చిత్రించిన చిత్రాలు ఎన్నడూ డబ్బుకు అమ్మల. ఆచార్యులు గారు 1972 పదవీ విరమణ చేసి 75 వరకు నిర్విరామంగా చిత్రకళా సాధన చేసి ఎన్నో కళాఖండాలు చిత్రించి 7/3/1976 ఈ కళా తపస్సు కన్నుమూసి ఆయన చిత్రించిన అమూల్యమైన కళా సంపద రాజమండ్రి తాలూకా ఆఫీసు వెనకవైన మరంగంటి వారి వీధిలో శ్రీ సీతారామాచార్యులు వారి స్వగృహంలో ఆయన ఆర్ట్ గ్యాలరీలో అలంకరించబడి కళాకారులు కళాభిమాన్ ఈయన చిత్రాలను చూడ ఆచార్యుల వారు తన యావత్ జీవితాన్ని చిత్రకళకు చేసిన సేవలు మరువలేము. జలవర్ణ చిత్రాలలో జలతారు శ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు. మన చిత్రకారులందరూ స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందారు, గడిస్తారు. అలాంటి పేరు మోసిన వారిలో అద్దంకి వెంకటేశ్వరరావు కళలకు పుట్టినిల్లు. చారిత్రక ప్రసిద్ధి పొందిన రాజమహేంద్రవరానికి చెందిన దగ్గరలో ఉన్న కాటూరులో ఆయన 1905 నవంబర్ 9 మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. చదువు సంధ్యలు రాజమండ్రిలో పూర్తి చేశారు. 28 సంవత్సరాల నుండి చిత్రరచన ప్రారంభి బొంబాయి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో 5 ఏళ్ళు ప్రత్యేకించి కృషి చేసి 35లో డిగ్రీ తీసుకుని అద్దంకి తన చిత్రాలను ఢిల్లీ, మద్రాస్, బాంబే, కలకత్తా, హైదరాబాద్, రాజమండ్రి, భీమవరం, విశాఖ మొదలగు ప్రాంతాల్లో జాతీయ రాష్ట్రీయ చిత్రకళా ప్రదర్శనలకు పంపి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ప్రశంసలే కాక బూర్గుల, త్రివేది, భీమసేన్ సచార్ వంటి ప్రముఖుల చేత కూడా ప్రశంసలు. వీరి జీవిత చరిత్రను కేంద్ర లలిత కళా అకాడమీ వారు ఆర్టిస్టు డైరీలో ప్రచురించి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ భీమసేన్ సచార్ కూడా 116 రూపాయలతో ఆయన్ని సన్మాని, ఇంకా అనేక సంస్థలు ఆయన్ను సన్మానించాయి. వీరి చిత్రాల గురించి అద్దంకి వెంకటేశ్వరరావు జలవర్ణాలలో, తైలవర్ణాలలో చిత్రాలు చిత్రించారు. ఈ చిత్రాలు ఆయన సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. ఆయన చిత్రాల్లో ముఖ్యమైనవి జ్ఞానసుందరి, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, పండిత. రాజమండ్రి విక్రమ హాల్లో అలంకరించబడ్డ విజ్ఞాన సుందరి తైలవర్ణాలతో చిత్రం. దామెల్ల రామారావు ప్రత్యేక శైలిలో ఈ చిత్రరచన కొనసాగి భావంలో ఔన్నత్యం, రేఖలో సారళ్యం, రంగుల్లో రమ్యత, సంపులో వంపులో సొంపు వీటన్నిటినీ అభివ్యక్తం చేయటంలో ఓర్పు నేర్పు ప్రశంసనీయంగా ఉంది. చిత్రాన్ని చూడగానే మైమరపి మత్తెక్కించే విధంగా రాశారు. 1962లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి జయంతి సభలో కళా విశారద బిరుదు 1967 భారతీయ సమితి నుంచి ప్రపూర్ణ బిరుదు అందుకున్న చిత్ర కళావేత్త అద్దంకి వెంకటేశ్వర్. ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ భీమసేన్ సచార్, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, బూర్గుల రామకృష్ణారావుల చేత ఘన సన్మానం అందుకు ఎన్నో సంస్థలు ఆయన కళాసేవను గుర్తించి సత్కరి 1975 ప్రపంచ తెలుగు సభల సందర్భంగా అద్దంకి రచించిన తిక్కన సోమయాజి తైలవర్ణ చిత్రం ఆనాటి మహాసభకు వన్నె తేవటమే కాక అనేక మంది ప్రశంసలు. చిత్రకళీ జీవితం
జీవితమే చిత్రకళగా తలచి మరో వృత్తి చేపట్టకూడదు. యావజ్జీవితాన్ని చిత్రకళారంగంలోనే గడిపిన ఆయన జూలై 26, 1986 శాశ్వతంగా నిష్క్రమించారు. ఆయన గీసిన తిక్కన సోమయాజి బొమ్మ చిత్రకళా చరితార్థుడు శ్రీ హరిశ్చంద్ర శర్మ. కొందరు జన్మతః కళాత్మకంగా పుడతారు, కొందరు కళలోనే గొప్పతనాన్ని సాధిస్తారు, మరికొందరికి కళలో గొప్పతనం ఆపాదింపబడు. నిరంతర సాధక సంపత్తితో కళలోని మెళకువలనే కాదు మర్మాలను కూడా అవపోసన పట్టిన చిత్రకారుడు వేటూరి సత్య హరిశ్చంద్ర శర్మ. చిత్రకళను శ్వాసగా మలుచుకొని జీవించిన సత్యహరిశ్చంద్ర శర్మ వృత్తిలో కూడా చిత్రకళ ఉపాధ్యాయుడు, డ్రాయింగ్ టీచర్. చిత్రకళా జగత్తుకు రాజమండ్రి నుంచి 1917 అక్టోబర్ 10 ఓ చిత్రకళ ఆణిముత్యం ఉదయం. అద్భుతమైన కళా సృష్టికి అది ప్రాభవమై ఆయన కుంచె నుంచి జాలువారిన ఎన్నో చిత్రాలు అనేక పోటీలలో ఉత్తమ చిత్రాలుగా ఎన్నికై అనేక బహుమతులు గెలుచుకున్న ఆయన రచించిన నీటి రంగు చిత్రాలు, తైల చర్ణ కొత్త చిత్రాలు, పెన్సిల్ స్కెచ్లు, వన్ మ్యాన్ షోలు సుమారు 200 చిత్రాలు ఆయన లిఖించారు. వీటిలో పోర్ట్రైట్స్, ల్యాండ్స్కేప్ చిత్రాలు, ఫిగర్ స్టడీస్ చిత్రాలతో పాటు దారు శిల్పాలు, పెన్సిల్ స్కెచ్లు. 1936లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి 56లో బొంబాయి సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి 5 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి. మద్రాస్ ప్రభుత్వం సాంకేతిక విద్యలో 50లో హయ్యర్ గ్రేడ్ ఫ్రీ హ్యాండ్ జామెట్రికల్ డ్రాయింగ్లో ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత, హయ్యర్ గ్రేడ్ పెయింటింగ్ డిజైన్ డిటిపిలో ప్రథమ శ్రేణిలో, టీటీసీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధి. చిత్రకళారంగంలో వీరు సాధించిన కృషిని గుర్తిస్తూ లలిత కళా అకాడమీ, ఆల్ ఇండియా ఆర్టిస్ట్ డైరెక్టరీలో వీరి పేరు ప్రచురించి విద్యార్థులకు చిత్రకళ అభ్యాసమే కాక చారిత్రక కళ ఉపాధ్యాయుల కోసం 1976 మోడర్న్ ట్రెండ్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంశంపై చేసిన రేడియో ప్రసంగం ఉపాధ్యాయుల బోధన ప్రక్రియ ఎంతగానో తోడ్పడి ఆయన చిత్రకళ ప్రదర్శనలో జాతీయ స్థాయిలో అనేక నగరాల్లో జాతీయ స్థాయిలో జరిగిన అనేక పోటీల్లో హరిశ్చంద్ర శర్మ చిత్రించిన చిత్రాలు అనేక బహుమతులతో పాటు శేష జీవితాన్ని చిత్రరంగంలోనే గడిపి ఆయన అమరులయ్యారు. దీనితో అంటే ఇది ఐదు భాగాలు. ఈ 5వ ఎపిసోడ్తో కళా చిత్త సిద్ధహస్తుడు శ్రీ దామెర్ల రామారావు జీవిత చరిత్ర పూర్తయింది. రేపటి నుంచి మరొక మహానుభావుడి గురించో లేదా ఇంకొకదో తెలుసుకుందాం. దీన్ని రాసిన వారు
శ్రీ మాదాటి రాజాజీ గారు. ఆయన కూడా గొప్ప చిత్రకారుడని ఇందాక చెప్పుకున్నాం. ఎల్లుండి విశ్వావసు ఉగాది సందర్భంగా ఉదయం 10 గంటల మనం ప్రసారంలో విశ్వావసు ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంది కనుక దానిలో కూడా అందరూ పాల్గొని విశేషాలు తెలుసుకోవాల్సిందిగా కోరు.